లైఫ్లో చేయగలిగే వర్స్ట్ హ్యాబిట్స్ ఏంది? సో వీటి గురించి మాట్లాడతాను. జస్ట్ బ్రీఫ్గా ఒక లిస్ట్ లెక్క. సో ఫ్యూ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్స్ మన హెల్త్కి. ఫస్ట్ థింగ్ స్మోకింగ్. ప్రతి బాడీలో ప్రతి చోట ఏదో ఒక రోగం కాజ్ చేయగలుగుతుంది స్మోకింగ్. స్మోకింగ్ ఐ ఫీల్ ఈజ్ ద నెంబర్ 1 వర్స్ట్ హ్యాబిట్ విచ్ యూ కెన్ హ్యావ్. సెకండ్ మనకి ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది దెర్ ఆర్ సమ్ స్టడీస్ ఒక లిమిట్లో వరకు ఓకే, సమ్టైమ్స్ ఈవెన్ బెనిఫిషియల్ అని. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే ఏ ఒక్క మనిషి లిమిట్లో తాగడు. సో లిమిట్లో తాగడం అనేది ఉండదు. ఎన్నోసార్లు లిమిట్ ఎక్సీడ్ అవుతారు. ఎన్నోసార్లు దానివల్ల ఏవి సెకండరీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే దానివల్ల మీరు కంట్రోల్ లేకుండా మాట్లాడేవి, ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేసేది, మీరు పడి ఫాల్ అయ్యేది, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో సెకండ్ వర్స్ట్ హ్యాబిట్ ఈజ్ ఆల్కహాల్. థర్డ్ వర్స్ట్ హ్యాబిట్ ఏంటి అంటే, దిస్ మైట్ సర్ప్రైజ్ మెనీ పీపుల్ బట్ ల్యాక్ ఆఫ్ స్లీప్. మన కల్చర్లో మనము ఎవడైనా క్లాస్లో నిద్ర వస్తుంది అంటే యాన్ చేసిండంటే ఏదో వాడిని విలన్ లెక్క చూస్తాము. మన పార్లమెంట్లో ఎవరైనా ఎంపీనో ఎమ్మెల్యేనో యాన్ చేసినారు అంటే చూస్తాం. కానీ ఒక నిద్ర లేని మనిషి చేసే డెసిషన్స్ అన్నీ తప్పు ఉంటాయి. ఎన్నోసార్లు మనకు రాంగ్ డెసిషన్స్, మోస్ట్లీ ఎమోషనల్ బేస్డ్ డెసిషన్స్ ఉంటాయి. సో ఒక నిద్రపోకపోవడాన్ని ఒక టాలెంట్ లెక్క చూడకండి దాన్ని. సో నిద్ర అనేది చాలా వైటల్. ఆ నిద్ర అనే దానికి ఒక మీరు పనికి ఎంత సిగ్నిఫికెన్స్ ఇస్తారో నిద్రకి ఇవ్వండి. కానీ స్లీప్ క్వాలిటీ కూడా, అంటే పని చేస్తూ చేస్తూ మధ్యలో పడిపోవడం కాదు. దానికి ఒక డెడికేటెడ్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టండి. పడుకోనికి కష్టపడాలి మనం.